చాలా చిత్రం ఏంటంటే అప్పుల విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఈ శాసనసభ సమావేశాల్లో దొరికిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఏమన్నాడంటే జూలై 10వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేశాడు. రివ్యూ చేసినప్పుడు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని లీకులు ఇచ్చాడు. వారికి ఉన్నటువంటి ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అప్పులు చేసేశాడు, ఇక మేమేం చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితి చేశాడని ముందు ఆ రకమైన ప్రచారం చేశారు. మళ్ళా ఇదే వాస్తవాల్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారే మళ్ళా ఏం చెప్తాడంటే ఒకానొక సందర్భంలో జూలై 22న గవర్నర్ ప్రసంగం జరిగింది ఈ శాసనసభ సమావేశాలకు ముందు. దానిలో గవర్నర్ చేత 10 లక్షల కోట్లని చెప్పించారు. అంటే 14 లక్షల కోట్లని ముందు ప్రచారం చేశారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. మళ్ళా శాసనసభలో ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగించేటప్పుడు మాత్రం దాన్ని 10 లక్షలకు కుదించేటటువంటి కార్యక్రమం చేశారు. 22న గవర్నర్ ప్రసంగం అయిపోయింది. మళ్ళీ 4 రోజుల తర్వాత 26వ తారీఖున 12,93,261 కోట్లు అని చెప్పేసి మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళా చెప్తాడు. మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం చేసిన అప్పు 4,91,734 కోట్లని, ప్రభుత్వ గ్యారంటీ అప్పులు 1,54,797 అని, మొత్తం కలిపి 6,46,000 కోట్ల రూపాయలు అప్పని మళ్ళా రిటర్న్ గా ఇస్తారు. ఏమిటి నాకు అర్థం కాల. అంటే చంద్రబాబు నాయుడు గారి కుట్రానండి, వ్యూహమనండి, ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు చేసిపోయాడు, అందువల్ల మేమేమీ చేయలేకపోతున్నాము అని చెప్పుకోవడం కోసం లేని అప్పులు ఉన్నట్టుగా, లేని తప్పులు చేసినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం చేశాడు.